Good morning, Anil. This is Naresh from DVR Academy, lecturer in chemistry. So today we are releasing another video regarding important 2 marks questions from stoichiometry. So what is this one? The empirical formula of a compound is CH2O. Its molecular weight is 90. Calculate the molecular formula. First of all, మనం ఒకటి తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద ఎంపెరికల్ ఫార్ములా అండ్ వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా. బేసికల్ గా మనం చదివి ఉంటాం, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ ఇట్, ఎగ్జాక్ట్ గా ఇది దేని గురించి చెప్తుంది, ఈ రెండింటికి ఉన్న ప్రాపర్ రిలేషన్షిప్ ఏంటి. ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా రెండు ఒకే కాంపౌండ్ గురించి రిప్రజెంటేషన్ అయితే, దెన్ వాటిలో ఉన్న మేజర్ చంక్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి, మేజర్ డిఫరెన్స్ ఏంటి చూడమ్మా. ఎంపెరికల్ ఫార్ములా మీన్స్ empirical formula gives the relative number of different atoms present in a compound. Empirical formula ఏం చెప్తుంది? relative number of different atoms present in a compound. అంటే కంప్లీట్ గా చెప్పట్లేదు, రిలేటివ్ గా చెప్తుంది. రిలేటివ్ గా చెప్పడం అంటే ఏంటి? ప్రతిదాన్ని మినిమం నెంబర్ కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఒక సింప్లెస్ట్ రేషియోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే అన్నిటినీ ఈక్వల్ నెంబర్ తో, ఒకే నెంబర్ తో డివిజన్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ మాలిక్యులర్ ఫార్ములా తీసుకొచ్చేటప్పుడు అందరినీ సేమ్ వాల్యూతో మల్టిప్లై చేయాలి, అంటే ఒకే వాల్యూతో మల్టిప్లై చేయాలి, ఒకే ఇంటిజర్ తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి? యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ గివెన్ కాంపౌండ్. అంటే ఒరిజినల్ గా ఎంత ఉందని. సో ఇప్పుడు కాంపౌండ్ లో మనకి ఏమి ఇచ్చాడు? CH2O ఇచ్చాడు. బట్ ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోండి, మాలిక్యులర్ ఫార్ములా అనేది కంప్లీట్ రిప్రజెంటేషన్, ఎంపెరికల్ ఫార్ములా అనేది దాని రిలేటివ్ రేషియో లేదా దాని రిలేటివ్ నెంబర్. either it may be considered as relative number or relative ratio. Okay, this is not the point. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ద పాయింట్ హియర్ ఇట్ ఈస్, మాలిక్యులర్ ఫార్ములా నుంచి ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ ఎంపెరికల్ ఫార్ములా, యూ హ్యావ్ టు డివైడ్ ద మాలిక్యులర్ ఫార్ములా విత్ సంథింగ్ ఇంటిజర్. ఎట్ ద సేమ్ టైం ఎంపెరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా ప్రొడ్యూస్ చేయాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై ద ఎంపెరికల్ ఫార్ములా విత్ సేమ్ ఇంటిజర్. మాలిక్యులర్ ఫార్ములాని ఏ ఇంటిజర్ తో అయితే డివైడ్ చేసావో, ఎంపెరికల్ ఫార్ములాని అదే ఇంటిజర్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే, MF మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ సంథింగ్ ఏదో నెంబర్ n, ఆర్ అదర్వైజ్ ఎంపెరికల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా డివైడెడ్ బై n, ఏదో ఇంటిజర్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ n వాల్యూ కనుక్కోవడమే ఇంపార్టెంట్. ఆ నెంబర్ ఎంత అది కనుక్కోవాలి. సో ఇప్పుడు ఆ నెంబర్ కావాలంటే ఎలా తెలుస్తుంది? n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా. కానీ వాడు క్వశ్చన్ లో కనుక్కోమందే మాలిక్యులర్ ఫార్ములా కదా. మరి అప్పుడు n వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మీ దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే వెయిట్స్. మాలిక్యులర్ ఫార్ములా వచ్చింది, దాని వెయిట్ ఎంత, ఎంపెరికల్ ఫార్ములా ఉంది, దీని వెయిట్ ఎంత. ఎందుకంటే రిలవెంట్ రేషియోలోనే కదా, ఆ ఇంటిజర్ రేషియోలోనే క్యాన్సిల్ అవ్వాలి. సో దేర్ ఫోర్ వీ కెన్ ఫైండ్ దట్ n వాల్యూ బై మాలిక్యులర్ ఫార్ములా వెయిట్, అంటే మాలిక్యులర్ వెయిటే, డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. నౌ ఇక్కడ చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ లో ద n రిలవెంట్ ఇంటిజర్ ఇస్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ వాడే ఇచ్చాడు క్వశ్చన్ లో, ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు, డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ వాడు ఇవ్వలేదు, కానీ ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చాడు. ఎంపెరికల్ ఫార్ములా ఎంతమ్మా? CH2O. సో దేర్ ఫోర్ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక కార్బన్ 12, 2 హైడ్రోజన్స్ 2, ఒక ఆక్సిజన్ 16. సో దట్ ఈస్ అరౌండ్ 30. సో యూ విల్ గెట్ 3. నీ n వాల్యూ 3 అమ్మ. సో దేర్ ఫోర్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ 3.
So that is nothing but a CH2O into 3. That gives C3H6O3. దీన్ని ఇప్పుడు ఏ నెంబర్ తో రిలేటివ్ నెంబర్ తో దీన్ని డివిజన్ చేసి ఉండాలంటే బై 3 కదా, 3/3, 6/3, 3/3. అంటే ఇక్కడ C1, ఇక్కడ H2, ఇక్కడ O1. దిస్ ఈస్ ద ఎంపెరికల్ ఫార్ములా. అంటే సింప్లెస్ట్ రేషియో. ఉన్న అన్ని ఆటమ్స్ వేయకుండా ఒక మీనియేచర్ వర్షన్ కన్వర్ట్ చేస్తున్నారు దాన్ని ఎంపెరికల్ ఫార్ములా. యాజ్ యూజువల్ గా రిప్రజెంట్ చేస్తే ఇట్ విల్ బి ద మాలిక్యులర్ ఫార్ములా. ఓకేనమ్మా, మనకి ఇదంతా అవసరం లేదు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇది కూడా అవసరం లేదు, ఈ 3లు కూడా అవసరం లేదు. జస్ట్ మనకు అర్థం అవడం కోసం చెప్పుకుంది, దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అమ్మా. సెకండ్ క్వశ్చన్ ఇది యాక్చువల్ గా ఒక 2 మార్క్స్ కే కాకుండా కొంచెం లెంతియర్ గా డిస్కస్ చేద్దాం అమ్మా దీని గురించి. వాట్ ఈస్ ద గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్? వాట్ ఈస్ ద గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్? మేము ఈ గ్రామ్ ఈక్వివాలెంట్ కాన్సెప్ట్ మీద ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేస్తాం. అసలు మినిమం ఐడియా ఏంటి, ఈక్వివాలెంట్ వెయిట్ అంటే మినిమం ఐడియా ఏంటి, దాని పని ఏంటి? సరే, ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక 2 టర్మ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అండ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అండ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. ఓకే, సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి? 1 మోల్ ఆఫ్ సబ్స్టాన్స్ దగ్గర ఎంత వెయిట్ ఉంటుందో, ద వెయిట్ ఆఫ్ ది 1 మోల్ ఆఫ్ ది సబ్స్టాన్స్ ఈస్ కాల్డ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మరి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంటి? ఇది మనకు తెలియదు. బేసికల్ గా మనకు ఒక రియాక్షన్ ఏం చెప్తుందంటే, ఒక సింపుల్ రియాక్షన్ ఇస్తామమ్మా. హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్ దట్ గివ్స్ రైస్ టు 2HCl గ్యాస్. ఇది వచ్చింది మనకు. హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్ దట్ గివ్స్ రైస్ టు 2HCl గ్యాస్ ప్రొడ్యూస్ అయింది కదా. అయితే మోల్ కాన్సెప్ట్ ప్రకారం అయితే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాం, 1 మోల్ ఆఫ్ క్లోరిన్ తీసుకున్నాం, నీకు 2 మోల్స్ ఆఫ్ HCl ప్రొడ్యూస్ అయింది. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఎంత? 3 గ్రామ్స్. 1 మోల్ ఆఫ్ Cl2 అంటే 71 గ్రామ్స్. ఇది అవుట్ అండ్ అవుట్ రియాక్ట్ అవుతుందా లేదా, అంటే కంప్లీట్ గా రియాక్ట్ అవుతుందా లేదా? అంటే నువ్వు 2 గ్రామ్స్ తీసుకున్నావు, 2 గ్రామ్స్ క్లోరిన్ తో రియాక్ట్ అవుతుందా లేదా, 71 గ్రామ్స్ ఆఫ్ క్లోరిన్ తో రియాక్ట్ అవుతుందా లేదా? అయిందంటే నో ఇష్యూ. కానీ జనరల్ గా అన్ని రియాక్షన్స్ ఇలా కంప్లీట్ గా రియాక్షన్ జరగదు అనమాట. తీసుకున్న వెయిట్ అండ్ వెయిట్ టు వెయిట్, మోల్ టు మోల్ కంప్లీట్ గా జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏ అనే సబ్స్టాన్స్ వెయిట్ ఎంత ఉందమ్మా? ఏ అనే సబ్స్టాన్స్ ఉంది, ఇదంతా దాని వెయిట్, ఇంత ఏరియా దాని వెయిట్. బి అనే సబ్స్టాన్స్ ఉంది, ఇంత ఏరియా దాని వెయిట్. యాక్చువల్ గా ఏంటంటే ఏ వెయిట్ లో ఇంత పార్ట్, నేను ఏదైతే చిన్న బాక్స్ డ్రా చేశాను ఇంత పార్ట్, ఏ వెయిట్ లో ఉన్న ఇంత పార్ట్ బి వెయిట్ లో ఉన్న ఇంత పార్ట్ తో రియాక్ట్ అవుతుంది. అంటే ఇంత పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంత పార్ట్ ఆఫ్ బి. బి ఏమో కొంచెం ఎక్కువ సైజ్ కనిపిస్తుందమ్మా, ఏ ఏమో కొంచెం తక్కువ సైజ్ కనిపిస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? తీసుకున్న ఏ, బి ఎంత అయితే తీసుకున్నామో ఏ కూడా అంతే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మేబీ సమ్ టైమ్స్ బి కన్నా ఏ తక్కువే ఉండొచ్చు. అంటే ఇంత పార్ట్ ఆఫ్ బి కి ఇంత పార్ట్ ఆఫ్ ఏ సరిపోతుంది. ఆ రెండు ఈక్వివాలెంట్. ఈవెన్ దో సైజులు డిఫరెన్స్ ఉన్నా, వెయిట్ డిఫరెన్స్ ఉన్నా, బట్ ఆ రెండు రియాక్ట్ అయిపోతాయి. ఆ రెండు ఈక్వివాలెంట్. ఇది జనరల్ గా ఎలా చెప్పాలంటే నేను
ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ ఆడుతున్నారు అనుకోండి, పాపం బాగా సన్నగా ఉన్న ఒక పర్సన్ ఉన్నాడు, బాగా బలంగా హైట్ గా ఉన్న ఇంకో పర్సన్ ఉన్నాడు. వీడు అంటే ఈ బలంగా హైట్ గా ఉన్న పర్సన్ వీళ్ళంటి వాళ్ళతో ముగ్గురుతో ఫైట్ చేయగలడు ఒకేసారి. ఒకేసారి ముగ్గురుతో ఫైట్ చేయగలడు. అంటే వీడు ఒక్కడు, వీళ్ళు ముగ్గురు, వీళ్ళ ముగ్గురికి ఈడొక్కడు ఈక్వి వ్యాలెంట్ సరిపోతుంది. వీళ్ళు ముగ్గురు ఉన్నా సరే వీడొక్కడికి ఈక్వి వ్యాలెంట్. లేదు, ఒక్కడితోనే ఫస్ట్ వన్ టు వన్ ఫైటింగ్ అన్నారు అనుకోండి, అప్పుడు ఈ బండోడు ఐ మీన్ ఈ పెద్దోడు వాడి కంప్లీట్ ఎనర్జీతో పార్టిసిపేట్ చేయకూడదు. ఎందుకంటే వాడు కంప్లీట్ ఎనర్జీ పెడితే ఈ పిల్లోడు చచ్చిపోతాడు ఊరకని. అంటే దాని మీనింగ్ ఏంటి? వీడికి ఈ బొడ్డోని కొట్టడానికి ఈ పెద్దోడు మొత్తం వస్తలేదు, వాడిలో ఎంతో కొంత పార్ట్ సరిపోతుంది. అంటే ఈ కండిషన్ లో దీస్ టూ నాట్ ఈక్వివాలెంట్, వీళ్ళిద్దరు సమానం కాదు. దే ఆర్ నాట్ ఈక్వివాలెంట్, నాన్ ఈక్వివాలెంట్ వాళ్ళిద్దరు. కానీ ఈ పెద్దోడు వీడి మొత్తం ఎనర్జీతో కాకుండా వీడి ఎనర్జీలో ఉన్న 1/3 తో వచ్చాడు అనుకోండి, వీడు మొత్తం ఎనర్జీలో 1/3 తో వస్తే అంటే ఈ పెద్దోడిలో 1/3, ఈ చిన్నోడిలో ఫుల్. నౌ దిస్ విల్ బి ఈక్వివాలెంట్. సో ఈక్వివాలెంట్ అంటే ఏంటంటే బలాబలాలు చూసుకోవడం, ఈక్వల్ గా మ్యాచ్ చేయడం. ఓకేనా? అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ గా రావడం కుదరదు, మేబీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ యూ హ్యావ్ టు సీ ద ఈక్వివాలెన్స్, లా ఆఫ్ కెమికల్ ఈక్వివాలెన్స్. ఇద్దరిని ఈక్వల్ ఎనర్జీ తోటి లేదా ఇద్దరిని ఈక్వల్ అమ్యూనిటీ తోటి పంపించాలి, ఈక్వల్ ఆయుధాలతోటి పంపించాలి, ఈక్వివాలెంట్ చేయాలి. అలాంటి కాన్సెప్టే ఈ ఈక్వివాలెంట్ వెయిట్ అనే కాన్సెప్ట్ అన్నమాట. సరే, అయితే దీనికి ఏంటి రిఫరెన్స్ ఏంటి? జనరల్ గా దీనికి రిఫరెన్స్ ఏంటి? దీన్ని ఎలా చెప్తారు? ఏ బేస్ మీద చెప్తారు? ఏ బేస్ మీద చెప్తారంటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ డెఫినిషన్ అమ్మా, ద నెంబర్ ఆఫ్ parts of a substance, the number of parts of a substance by weight. అంటే ఉన్న వెయిట్ లో ఎన్ని పార్ట్స్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ బై వెయిట్. ఉన్న వెయిట్ లో కానీ లేదా తీసుకున్న వెయిట్ లో కానీ ఎన్ని పార్ట్స్ ఆఫ్ ది సబ్స్టాన్స్ బై వెయిట్ విచ్ కంప్లీట్లీ రియాక్ట్స్ విత్ 1.008 parts of hydrogen or 8 parts of oxygen or 35.5 parts of chlorine, 35.5 parts of chlorine or 108 parts of the silver, 108 parts of the silver by weight. అంటే వీళ్ళ వెయిట్స్ లో హైడ్రోజన్ వెయిట్ లో 1 పార్ట్, ఆక్సిజన్ వెయిట్ లో 8 పార్ట్స్, క్లోరిన్ వెయిట్ లో 35.5 పార్ట్స్, సిల్వర్ వెయిట్ లో 108 పార్ట్స్. సో ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ బై వెయిట్ విచ్ కంప్లీట్లీ రియాక్ట్స్ విత్ 1 part of the hydrogen, 8 parts of the oxygen, 35.5 parts of the chlorine and 108 parts of the silver by weight is called equivalent weight of that substance. Is called the equivalent weight of that substance. Equivalent weight of that substance. Or దీని miniature version అమ్మా, the weight of a substance
which reacts with 1 mole of electrons, which will reacts with 1 mole of electrons, is called equivalent weight. Of that substance. Weight of that substance. అంటే 1 mole of electrons తో కంప్లీట్ గా రియాక్ట్ అవడానికి ఎంత వెయిట్ అయితే సబ్స్టెన్స్ కావాలో దట్ మచ్ ఆఫ్ వెయిట్ ఈస్ ద ఈక్వివాలెంట్ వెయిట్ అమ్మా. అంటే ఇక్కడ మనం ఎవరిని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం? పైన డెఫినేషన్ లో మీరు 1 part ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్న హైడ్రోజన్ ఒక ఎలక్ట్రానే కదా తీసుకుంటుంది. మీరు 1 mole ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ రియాక్ట్ అవుతుంది, లేదా either రిలీజ్ చేయడం కానీ అబ్జార్బ్ చేసుకోవడం కానీ. ఇక్కడ రియాక్ట్ అవడం మీనింగ్ ఏంటంటే 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసింది అనుకోండి, ఓకే అది రియాక్షన్. 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది అనుకోండి, అది